లోకం శోక హతంచ సమస్తం లోకం శోక హతంచ సమస్తం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఈ జీవితం అంటే ఏమిటో తెలుసుకో మానవుడా. ఇదంతా ఏదో భోగభాగ్యాలతో శాశ్వతంగా ఈ ప్రపంచంలో ఉంటాననేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నావు. ఈ జీవితం అంటే తామరాకు మీద నీటి పొట్టులాగా ఈ జీవితానికి బ్రతుకు నిలకడనేటువంటిది లేదు. ఈ శరీరం ఏదైతే ఉందో, ఏ శరీరాన్ని అయితే చూసుకొని మోహపడుతూ ఉన్నావో, శాశ్వతం అనుకుంటున్నావో, ఈ దేహం అనేటువంటి వ్యాధులతోనూ అభిమానంతోనూ నిండి ఉందని తెలుసుకో. సమస్త జనులు కూడా దుఃఖంతో కొట్టాడుతూ ఉన్నారు. ఈ ప్రపంచంలో లోకం శోక హతంచ సమస్తం, ఈ ప్రపంచం అంతా కూడా ఏదో సుఖం ఉందనేటువంటి భ్రమలో ఉన్నావు. ఇదంతా కూడా దుఃఖాలయమశాశ్వతం. ఆ భగవద్గీతలో చెప్పినట్టుగా ఈ లోకమంతా కూడా దుఃఖంతో కూడుకున్నటువంటిది. ఆ దుఃఖం పోవాలి అంటే ఉన్నది ఏకైక మార్గం భగవంతుడి యొక్క స్మరణ చేయటం. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహతే కాలే నహి రక్షతి విక్రమకరణే. The life is impermanent. It is only temporary, just like water drops on the lotus leaf. Know that the whole world is a grip of disease, sorrow and ego. You think that this world is with pleasures. You think that this world is beautiful. But in spite of that, you remember that this world is in the grip of disease, sorrow and ego. By remembering this fact, you live like a gentleman, live like a human being, and always keep in your mind that Govinda, Govinda and Govinda. Chant thy Lord's name, chant thy God's name, always be with God. Govindam bhaja మూఢమతే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇంకా అంటూ ఉన్నారు శంకరాచార్యుల వారు ఈ భజగంధ శ్లోకాలతో మానవుడి యొక్క ప్రవృత్తిని, సామాన్యమైనటువంటి జీవుడి యొక్క ప్రవృత్తిని చెబుతూ ఉన్నారు. జీవుడి యొక్క ఆశలు, జీవుడి యొక్క కోరికలు, ఆ జీవుడిలో ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా అంటూ ఉన్నారు. యావద్విత్తో వార్జన సక్తః సావత్రత్తో నిజ పరివార పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మానవ జీవితాన్ని జాగ్రత్తగా గమనించుకో. ఏ మనిషి అయినా సరే ఎంతకాలం అయితే ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడో, ఆ నిజమైనటువంటి కుటుంబం అంతా కూడా, పరివారం అంతా కూడా వాళ్ళని ప్రేమిస్తారు. భార్య కానివ్వండి, బిడ్డలు కానివ్వండి, కుమారులు కానివ్వండి, కూతుళ్లు కానివ్వండి, ధనం సంపాదించేంత వరకు అనేక రకాలైనటువంటి ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఆ ధన సంపాదన లేనటువంటి వాడి పరిస్థితి గమనిస్తే తెలుస్తుంది ఆ భార్య బిడ్డల యొక్క ప్రేమ అనురాగాలు. ఎంతవరకైతే ధనాన్ని సంపాదిస్తూ ఉంటావో అంతవరకే వాళ్ళ ప్రేమ ఉంటుందని చెప్పి తెలుసుకో. ఆ తర్వాత ధనాన్ని కనుక సంపాదించలేకపోయినట్టయితే, వృద్ధాప్యం వచ్చినట్టయితే, నీ శిథిలమైనటువంటి దేహం పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే. ధనాన్ని సంపాదించలేకపోయినప్పుడు ఈ శరీరం అనేటువంటిది ఎప్పుడైతే జీర్ణమవుతుందో, ఆ తర్వాత నీ గురించి పట్టించుకునేటువంటి వాడు లేడు, నీ క్షేమ సమాచారాలు అడిగేటువంటి వాడు లేడు. కుటుంబంలో వాళ్ళు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ఎవరైనా సరే నీ దేహం ఎప్పుడైతే వృద్ధాప్యం వల్ల జర్జరమైపోతుందో, సంపాదన అనేటువంటిది లేకుండా పోతుందో, నీ గురించి ఒక్క మాట కూడా అడిగేటువంటి వాడు లేరు. అందుకే ముందుగా మేలుకో.
భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. You remember that a person's family loves him only as long as he is able to earn money. The family, the wife, children and everybody is interested on your earnings. They show love because you are earning. You are giving a lot of money to them. You are giving wealth to them. And when the body has become weak, when the body has become old and weak, none in the house inquires about you. None in the house inquire about the person who has no money. This is the fact of life. This is the experience of the whole world. And hence, Bhaja Govindam, Bhaja Govindam, Govindam Bhaja Mudhamate. ఈ శాశ్వతమైనటువంటి తత్వాన్ని, ఈ శాశ్వతమైనటువంటి విషయాన్ని తెలుసుకొని, ఓ ఫూల్, ఓ deluded man, always keep Bhaja Govinda, Govinda in your mind. Pray thy Lord, chant the Lord's name. Bhaja Govindam, Bhaja Govindam, Govindam Bhaja Mudhamate. అంతేకాదు, ఈ శరీరం ఏదో శాశ్వతమైందని, ఈ శరీరంతో స్థిరంగా ఇక్కడే ఉంటానని అనుకుంటున్నావేమో. కాయం గుణాపాయమే. ఈ శరీరాన్ని ఎంతవరకు కాపాడుకుంటాం? చూస్తూనే ఉన్నాం కదా, ప్రపంచంలో ఉండేటువంటి అన్ని శరీరాలు ఏమైపోతూ ఉన్నాయో మనకు అదే పరిస్థితి. అందువల్ల తెలుసుకో. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే. గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఏ శరీరాన్ని చూసైతే గర్వంతో, ఏ శరీరాన్ని అయితే చూసి అహంకారంతో నేను అని భావన చేసుకుంటున్నావో, ఏ శరీరం అయితే శాశ్వతంగా ఉంటుందని భావన చేసుకుంటున్నావో, దాని గురించి బాగా ఆలోచన చెయ్యి. ఎంతవరకైతే దేహంలో ప్రాణవాయువు ఉంటుందో అంతవరకే ఇంట్లోని వాళ్ళు కూడా క్షేమ సమాచారాలు అడుగుతూ ఉంటారు. ఆ పంచ ప్రాణాలు ఎప్పుడైతే ఈ దేహం నుంచి విడిపోతూ ఉంటాయో, ఈ దేహానికి ఏ రకమైనటువంటి విలువ లేనటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకో. ప్రాణవాయువు దేహంలోంచి వెళ్లిపోయినప్పుడు, ఆ దేహం నశించిపోయినప్పుడు ఆ శరీరాన్ని చూసి అంతవరకు ప్రేమానురాగాలతో ఎంతో కాలంగా సంసారం చేస్తున్నటువంటి భార్య కూడా ఆ దేహాన్ని చూసి భయపడిపోతూ ఉంటుంది. భార్యాభిభ్యతి తస్మిన్ కాయే. ఈ శరీరాన్ని చూసుకుంటూ ఆ భార్యా బిడ్డల కోసం అనేక రకాలైనటువంటి దుర్మార్గాలు, అనేక రకాలైనటువంటి మోసాలు, ఈ లౌకికమైనటువంటి జీవితం కోసం ఆ భార్యా బిడ్డల కోసం తంటాలు పడుతున్నావు కదా, ఈశ్వరాత్రయంతో బాధపడుతున్నావు కదా. ఆ భార్యా బిడ్డలు కూడా ఒక్కసారి నీ దేహంలో ఉండేటువంటి ప్రాణవాయువు వెళ్లిపోయిన తర్వాత వాళ్లే నిన్ను చూసి భయపడిపోతుంటారు. అందువల్ల మూఢుడా, ఓ మనిషి, అజ్ఞానంలో ఉండేటువంటి మూఢత్వాన్ని మర్చిపో, ఆ భగవంతుని నమ్ముకో, నిజమైనటువంటి ఆనందాన్ని జీవితంలో పొందుతావు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే.